ఆల్మోస్ట్ ఇప్పుడు మనం ప్రెజెంట్ ఆగస్ట్‌లో ఉన్నాము. సో, నెక్స్ట్ మంత్ వచ్చేసి సెప్టెంబర్ అనమాట. తెలుగు బిగ్ బాస్ ఫాలో అయ్యే అందరికీ కూడా ఆగస్ట్, సెప్టెంబర్‌లో బిగ్ బాస్ స్టార్ట్ అవుతది అనేది ఒక క్లారిటీ ఉండుంటుంది. అండ్ సో, లాస్ట్ టైం బిగ్ బాస్ సీజన్ 8 అయితే కొంచెం ఫస్ట్ అయితే కొంచెం చాలా స్లోగా నడిచింది. ఎందుకంటే గొడవలు ఎక్కువున్నాయి. అండ్ గొడవలు పెట్టుకునే వాళ్ళు ఎవరైతే ఎక్కువ గొడవలు క్రియేట్ చేసిన వాళ్ళు, గొడవలు పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తొందరగా హౌస్ నుంచి బయటికెళ్ళిపోయాక బిగ్ బాస్ ఫాలో అయ్యే ఆడియన్స్ అంతా చాలా బోర్ ఫీల్ అయ్యారు. లాస్ట్ టైము బజ్ తక్కువ ఉండిందని చెప్పాలి. కంపారిటివ్‌లీ సెవెంత్ సీజన్ కంటే ఎయిత్ సీజన్‌కి కొంచెం బజ్ తగ్గింది. మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాక, మళ్ళీ గొడవలు స్టార్ట్ అయ్యాక అక్కడ అర్థమవుతుంది ఏంటంటే గొడవలుంటేనే ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది అని. లాస్ట్ సీజన్ ఫస్ట్‌లో కొంచెం స్లోగా నడిచినా కూడా ఎండింగ్ టైంకంతా కూడా మళ్ళీ నార్మల్ అయింది. అంటే ఆడియన్స్ బాగా ఫాలో అయ్యారు, సపోర్ట్ చేశారు. ఎవ్రీథింగ్ అంతా బాగా జరిగింది. సో, మరి ఇప్పుడు సీజన్ 9 కూడా సెప్టెంబర్ 7న స్టార్ట్ కాబోతుంది. అండ్ బిగ్ బాస్ 9కి సంబంధించి కూడా నాగార్జున నుంచి కొన్ని ప్రోమోలు కూడా వచ్చాయి, మనం చూసాము. సో, ఈసారి కామన్ మ్యాన్‌కి కూడా ఎంట్రీ ఉండబోతుంది అని చెప్పి ఒక చిన్నపాటి ప్రోమో కూడా రిలీజ్ అవ్వడం జరిగింది బిగ్ బాస్ సీజన్ 9కి సంబంధించి. సో, అసలు ఈసారి బిగ్ బాస్ సీజన్ 9కి కంటెస్టెంట్స్ ఎవరెవరు వస్తున్నారనేది చూస్తే చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ ఒక 20 మెంబర్స్ పేర్లు అయితే వినిపిస్తున్నాయి. మరి మనకి ప్రోమోలో చెప్పిందేంటి, ఈసారి కామన్ మ్యాన్‌కి కూడా ఎంట్రీ ఉంటుంది అని చెప్పారు. మరి కామన్ మ్యాన్‌లో ఎంతమందిని తీసుకుంటారు? ఒక 5 మెంబర్సా, 2 మెంబర్సా, 3 మెంబర్సా, లేకపోతే ఓన్లీ ఒక్కరేనా? మనకు తెలుసు కదా బిగ్ బాస్‌లో ఎన్ని ట్విస్ట్‌లు ఉంటాయో. మరి చూద్దాం ఈసారి ట్విస్ట్ ఏంటో. సో, అసలు ఎవరి పేర్లు వినిపిస్తున్నాయనేది చూస్తే గనుక నేను ఒక లిస్ట్ ప్రిపేర్ చేశాను. సో, ఫస్ట్ నేమ్ వచ్చేసి బంచిక్ బబ్లు. తినని మనము యూట్యూబర్‌గా చూసాము. అండ్ ప్రెజెంట్ ఇప్పుడు ఇన్‌స్టాలో కూడా ఆయన చాలా ట్రెండ్ అవుతున్నారు. మదర్ అండ్ సన్‌కి మధ్య వాళ్ళ రిలేషన్ ఎలా ఉంటది, ఎలా గొడవ పడతారు ఇంట్లో అనే దానికి సంబంధించి దానికి రిలేటెడ్ కూడా కొన్ని వీడియోస్ చేస్తూ ఉన్నారు. అండ్ ఆ వీడియోస్ కూడా చాలా బాగుంటాయి. అండ్ సెకండ్ వచ్చేసి శివ్. మనకి లాస్ట్ సీజన్ కాదు 7 అనుకుంటా, బిగ్ బాస్ 7లో ప్రియాంక ఉన్నారు కదా, ప్రియాంక జైన్. సో, ప్రియాంక జైన్ అండ్ శివ్ ప్రెజెంట్ వాళ్ళిద్దరు రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. సోషల్ మీడియాలో వీళ్ళని చూస్తున్న వాళ్ళు ఎవరికైనా ఆ విషయం తెలిసే ఉంటుంది. ప్రియాంక బాయ్ ఫ్రెండ్ శివ్. సో, ఈ సీజన్ 9కి రాబోతున్నారు అని చెప్పి తెలుస్తుంది. అండ్ ఈయన కొన్ని సీరియల్స్ కూడా చేశారు. అండ్ తేజస్విని గౌడ మనందరికీ తెలుసు, అమర్ వైఫ్ తను. తను కూడా చాలా సీరియల్స్‌లో యాక్ట్ చేసింది. అండ్ సింగర్ సాకేత్, ఇతను కూడా చాలా పాటలు పాడారు. పెద్ద పెద్ద సినిమాలు 'జులై' కావచ్చు, లేకపోతే 'బ్రహ్మోత్సవం' చాలా సినిమాలకు ఈయన పాటలు పాడారు. అండ్ రీతూ చౌదరికి పరిచయం అక్కర్లేదు, ఎందుకంటే తను చాలా సీరియల్స్ చేసింది. అండ్ సోషల్ మీడియాలో కూడా తను తరచూ కనిపిస్తూనే ఉంటుంది మనకి. తనని రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వాళ్ళకి రీతూ చౌదరి గురించి ఒక ఐడియా ఉండుంటుంది. అండ్ అలాగే ఉప్పల్ బాలు, ఇతను ఏవో షార్ట్ వీడియోస్ చేసి చాలా ఫేమస్ అయ్యారు తను. అండ్ ఈయన కూడా సోషల్ మీడియాలో మనకు తరచూ కనిపిస్తూనే ఉంటారు. కామెడీ వీడియోస్ ఎక్కువ చేస్తూ ఉంటారు. అండ్ అలాగే ప్రదీప్ అంటే మన ప్రదీప్ మాచిరాజు కాదు, మనం F2, F3 మూవీస్‌లో చూసాం కదా, అంతేగా అని ఒక డైలాగ్ ఉంటుంది చూడండి ఆయన. అండ్ ఇప్పుడు మా టీవీలో కూడా ఒక ప్రోగ్రామ్ వస్తుంది జోడీ అని చెప్పి. సో, దాంట్లో కూడా ఈయన పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ అలాగే అనిల్, విలేజ్ షో అనిల్, చాలామందికి ఐడియా ఉండుంటుంది. తను ఇప్పుడు ఓన్గా ఒకటి ట్రావెల్స్ కంపెనీ కూడా రన్ చేస్తున్నారు. అండ్ యూట్యూబ్లో కూడా ఈయనకి అంటే ఒక ఊరు వాతావరణం ఎలా ఉంటుంది, ఊర్లో మనుషులు ఎలా ఉంటారు అనే దానికి సంబంధించి కూడా ఆయన చాలా వీడియోస్ చేశారు. దేవ్ జానీ, ఈవిడ కూడా సీరియల్స్‌లో ఎక్కువగా చేశారు. సీరియల్స్‌లోనే ఆవిడ ఫేమస్. అండ్ ఇప్పుడు మనకి ఈటీవీలో కానీ, లేకపోతే మా టీవీలో కానీ కొన్ని ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి కదా. సో, ఆ ఈవెంట్స్‌లో కూడా ఈవిడ ఎక్కువ పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. అండ్ జబర్దస్త్ ఇమాన్యువల్ మ్యాక్సిమం అందరికీ తెలుసు. జబర్దస్త్ ఫాలో అయ్యే వాళ్ళకి ఇమాన్యువల్ గురించి బాగా ఐడియా ఉండుంటుంది. అండ్ అలాగే దీపిక, ఈవిడ కూడా సోషల్ మీడియాలో చాలా ఫేమస్. అండ్ అలాగే మా టీవీలో, ఈటీవీలో వచ్చే ప్రోగ్రామ్స్‌లో కూడా తను ఎక్కువ కామెడీ వీడియోస్ చేస్తూ ఉంటుంది. అండ్ ఈవిడ ఫేమస్ సీరియల్స్ వచ్చేసి బ్రహ్మముడి. సీరియల్స్ ఫాలో అయ్యే వాళ్ళకి బాగా ఐడియా ఉండుంటుంది. బ్రహ్మముడి, సప్తపది ఇలాంటి సీరియల్స్ ఆవిడ చాలా చేశారు. అండ్ కావ్య, లాస్ట్ సీజన్ విన్నర్ నిఖిల్ ఉన్నారు కదా, నిఖిల్ అండ్ కావ్య రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ప్రీవియస్‌గా వాళ్ళు కలిసి ఉన్నారు. బట్ ఇప్పుడైతే విడిపోయారు అని చెప్పి
సోషల్ మీడియాలో చాలా న్యూస్లు వచ్చాయి. బట్ వాళ్ళ నుంచి అయితే అంటే బ్రేకప్ అయ్యింది అని చెప్పారు. బట్ ఎవరు అవతల పర్సన్ ఎవరు, అమ్మాయి ఎవరు అనేది నిఖిల్ కన్ఫర్మ్ చేయలేదు. అండ్ కావ్య కూడా తను కూడా 1, 2 ఈవెంట్స్లో చెప్పినట్టున్నారు. బట్ అఫీషియల్గా వీళ్ళిద్దరి నుంచి అయితే ఎటువంటి అనౌన్స్మెంట్ లేదు. అండ్ సోనియా కూడా చాలా వెబ్ సిరీస్లో చేసింది, మీకు ఐడియా ఉండుంటుంది. అండ్ ఓటీటీకి రిలేటెడ్ ఈటీవీ విన్లో కూడా ఆవిడ 2 సినిమాలు చేశారు. అండ్ పెద్ద సినిమాల్లో చూసుకుంటే కనుక విరూపాక్షలో హీరోయిన్కి ఫ్రెండ్ క్యారెక్టర్ చేసింది కదా తను, మీకు ఐడియా కోసం చెప్తున్నాను. అండ్ అలెక్య చిట్టి పికిల్స్ నుంచి రమ్య, ఈ మధ్యకాలంలో ఈ పేరు బాగా ట్రెండ్ అయ్యింది. అలెక్య చిట్టి పికిల్స్ అంటే తెలియని వాళ్ళే లేరు. అందులో రమ్య కొంచెం మీకు ఐడియా ఉండుంటుంది, బాడీ బిల్డింగ్ చేస్తూ ఉంటుంది, జిమ్ వీడియోస్ ఎక్కువ చేస్తూ ఉంటుంది, ఐడియా ఉండుంటుంది. అండ్ రీసెంట్గా తనకి దిల్ రాజ్ మూవీలో కూడా ఒక ఆపర్చునిటీ వచ్చింది అని చెప్పి అన్నారు. అండ్ నవ్యాస్వామి తిను కూడా సీరియల్స్ ఎక్కువ చేస్తారు అండ్ ఈ ఈవెంట్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు. ఈ టీవీలో అండ్ మా టీవీలో వచ్చే ఈవెంట్స్. తిను ఎక్కువ ఫేమస్ అయిందంటే నా పేరు మీనాక్షి సీరియల్ త్రూ ఈవిడ బాగా ఫేమస్ అయ్యారనమాట. అండ్ నిఖిల్ విజేంద్ర సింహ ఇతను వచ్చేసి యూట్యూబర్గానే తన జర్నీ స్టార్ట్ చేశారు. ఎక్కువ సెలబ్రిటీస్ ఇంటర్వ్యూస్, పాడ్కాస్ట్లు చేస్తూ ఉంటారు. తరచుగా మనకి నిహారిక లేకపోతే దేతడి హారిక వీళ్ళతో ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. అండ్ అలాగే హీరో సుమంత్ మనకు ఐడియా ఉండుంటుంది, ప్రొడ్యూసర్ ఎంఎస్ రాజు గారి అబ్బాయి ఇతను. చాలా సినిమాలు చేశారు, లవర్స్ కావచ్చు, కేరింత కావచ్చు, ఇలాంటివి చాలా సినిమాలు చేశారు. బట్ అనుకున్నంత హైప్ అతనికి రాలేదు. అండ్ కల్పిక మీకు ఐడియా ఉండుంటుంది, రీసెంట్గా ప్రిజం పబ్లో కేక్ ఇవ్వలేదు, కాంప్లిమెంటరీ కేక్ ఇవ్వలేదని చెప్పి ఒక ఇష్యూ అయింది కదా. సో దాని త్రూ కల్పిత కూడా చాలా మందికి తెలుసు. సో ప్రజెంట్ అయితే ఇవి వినిపిస్తున్న పేర్లు అండ్ ఇంకా చాలా పేర్లు వినిపిస్తున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే నిన్న బిగ్ బాస్ సీజన్ 9కి సంబంధించి కామన్ మ్యాన్ ఎవరైతే ఆడిషన్స్ ఇచ్చారో అందులో కూడా కొంతమందిని షార్ట్ లిస్ట్ చేశారు అని చెప్పి ఒక న్యూస్ వస్తూ ఉంది. సో చూద్దాం సెప్టెంబర్ 7కి కానీ అసలు ఎవరెవరు వస్తున్నారు, ఇందులో ఎంతమంది వస్తున్నారు, కామన్ పీపుల్ ఎంతమంది వస్తున్నారు, సెలబ్రిటీస్ని ఎంతమందిని తీసుకుంటున్నారు అనేది సెప్టెంబర్ 7న మనకు అర్థమైపోతుంది. మరి ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్లో ఎవరు వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.